హలో క్యూడేస్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ ట్రిప్ ఏమేమి ప్లాన్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మేమైతే ఊరు వెళ్ళేసి చక్కగా వచ్చేసాం కదండి. వచ్చిన తర్వాత మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఏంటండి మీ సోఫాలో మనుషులు కూర్చుంటారేమో, మా సోఫాలో ఇంట్లో సామాన్లు కూడా కూర్చుంటాయండి. మా పాప అయితే ఆ రకంగా చేసేసింది. అసలు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చేసి సోఫాలో కూర్చోబెట్టేసిందండి. మనుషులే కాదు, అప్పుడప్పుడు సామాన్లు కూడా కూర్చోబెట్టాలని చెప్తుందండి మా పాప. సో ఇప్పుడైతే నేను కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ చూపించాలని అనుకుంటున్నాను. అండ్ నేను మొన్నైతే ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే మా ఆడబడుచు నాకు చీర పెట్టిందండి. మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి, చూపించాలనే ఈ వీడియో అయితే తీశాను. అండ్ ఆ చీర నాకు ఎలా ఉంటుంది, ఆ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అనేది మాత్రం కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు మాత్రం ఆ చీర చూసేద్దామా. సో ఇప్పుడైతే నేను చీర ఓపెన్ చేస్తున్నాను. చీర అయితే చాలా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ చీర వచ్చేసి మేమైతే లక్కీ షాప్లో తీసుకున్నాము. ఎక్కడ అంటే తునిలో తీసుకున్నామండి. సో తునిలో లక్కీ షాప్ చాలా ఫేమస్ అయిపోయింది. చాలా రీజనబుల్ ప్రైసెస్ అండ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ వైసెస్ కూడా చాలా బాగుంది. సో ఉమెన్స్, మెన్స్, గర్ల్స్లో అయితే చాలా బాగుంది. చిన్నపిల్లలు ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది. అండ్ అంత మోడల్స్ అయితే ఏమి లేవు అనిపించింది అనమాట నాకైతే. సో అక్కడైతే నేను శారీ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కలర్ నాకు ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, అండ్ శారీ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో నేను ఇప్పుడైతే అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయా ఏంటి అని చూస్తున్న టైంలో ఎంప్లాయీ అన్నారనమాట, మేడం 499కి 3 కాటన్ టాప్స్ అయితే ఉన్నాయి, చూస్తారా అని చెప్పేసి చూపించింది. ఓకే, 500కి ఏమొస్తుంది 3 టాప్స్ అంటే? ఈ సమ్మర్లో మనకి చాలా యూజ్ అవుతుంది కదండి. సో కనీసం బయటికి వెళ్ళడానికైనా, లేదా మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి మా చర్చ్కి కూడా పనికొస్తుంది కదా అని చెప్పేసి నేనైతే చూశాను. కానీ నేను వేరే టాప్స్ అయినా చూస్ చేసుకోవాల్సింది. కాకపోతే నేను ఏం చేశానంటే నా దగ్గర ఉన్న లెగ్గిన్స్కి పేర్ అయ్యే టాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నానండి. అండ్ చాలా అయితే చాలా బాగున్నాయి. కాటన్ అదంతా నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చిందనమాట. మనం ఇదే కాటన్ టాప్స్ బయట చూస్తే మనకి ఈచ్ టాప్ 350, 400 మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. నేను చూశాను కూడా వేరే వేరే స్టోర్స్లో. సో నాకు ఇక్కడ 499కి 3 టాప్స్ అంటే ఈజీగా నేను తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే ఆ లక్కీ స్టోర్లోనే నేను టాప్స్ కూడా పర్చేస్ చేశాను అనమాట. సో అలా మా వదిన గారేమో శారీ గిఫ్ట్ చేశారు అండ్ నేనైతే టాప్స్ తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఫేస్కి అవి బాగుంటాయా లేదా అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మేము షాపింగ్కి చాలా అడవుడిగా వెళ్ళాము, అందుకని లాగ్ అయితే మేము తీయలేదండి. సో మంచి ఎండలో వెళ్ళాము, అది కూడా నా ట్రైన్ టైం అయిపోతుంది. ఇంకొక 1-2 అవర్స్ ఉందన్నగానే అప్పుడే వదిన లేదు నడు షాపింగ్కి వెళ్దాము, ఫాస్ట్గా నువ్వు శారీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడప్పుడు చెప్పడం వల్ల నేను ఇంకా మైండ్లో ఏం లేదు, నా పిల్లలకి ఫోన్ ఇచ్చేసి అయితే నేనైతే బయటికి షాపింగ్కి వెళ్ళాను అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇంకో ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. అది నేను మీషో కాదు సారీ, ఫ్లిప్కార్ట్లో అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారండి. సో నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, ఈ లాగ్స్ సో నేను యూట్యూబ్లో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేను ఇలా నార్మల్ వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను కదండి, ఎక్కడో కొంచెం గీరలాగా అండ్ సౌండ్ అయితే వస్తుంది కదా. అలాగే నాకు వేరే ఛానల్ కూడా ఉందండి. ఆ ఛానల్లో కూడా నేను కొన్ని సాంగ్స్ పాడేటప్పుడు కానీ మెసేజ్ చేసేటప్పుడు కానీ నాకు సౌండ్ అనేది అంత క్లారిటీ అనేది నాకు అనిపించట్లేదు. నేను చూసినప్పుడు నాకు అలా అనిపించట్లేదు. సో అందుకనే నేను ఏం చేయాలా ఎలా అని చెప్పేసి థింక్ చేస్తున్న టైంలో మా మామయ్య గారు అయితే నాకు ఈ మైక్ అనేది గిఫ్ట్ చేశారనమాట. సో ఇది మాత్రం నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, మా హస్బెండ్ వచ్చిన తర్వాత మాత్రం ఓపెన్ చేసి అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం చేసి ఒకసారి యూజ్ చేసిన తర్వాత రివ్యూ అయితే తీస్తానండి. అండ్ అది అయిపోయిన తర్వాత మేము ఊరు వచ్చిన తర్వాత 2 డేస్కి ఇంకో పార్సల్ అయితే వచ్చేసింది. అది ఏంటి అంటే మాకు అలమార చాలా తక్కువ ఉందండి. మాది ఏమంటారు, బీరువా అనేది 3 డోర్స్ బీరువా అనమాట. సో పండగకి వేసుకునే బట్టలు లేదా కొత్త బట్టలు అనేది బీరువాలో సెట్ చేసేస్తున్నాం. డైలీ వేరే వేసుకునేది ఏమైందంటే మాకు ఒక్క సెల్ఫే ఉండిపోయింది అనమాట. ఇంకో సెల్ఫ్ ఉంది, అది ఏమంటారు మంచము అడ్డుండిపోయింది అనమాట. సో మేము ఆ సెల్ఫ్లో ఏమి పెట్టుకోవడానికి రాదు. సో వేరే సెల్ఫ్లో మేము బట్టలు పెట్టుకుంటాము. ఆ బట్టలు పెట్టుకునే టైంలో ఏమైపోతుందంటే
అన్నీ కలిసిపోయి పడిపోతున్నాయి, ఒకటి తీసుకుంటే ఒకటి జారిపోతుంది అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే నాకు అండ్ నా ఇద్దరు పిల్లలకి కలిపి ఇవి మాత్రం ఆర్డర్ పెట్టాను. అండ్ మా హస్బెండ్కి వేరే ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే తను ఎప్పుడు ఆఫీస్ వేర్కి వెళ్ళాలి కాబట్టి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఎప్పుడు ఐరనే ఉంటాయండి మా హస్బెండ్ మ్యాక్సిమం. తనకి మాత్రమే సపరేట్గా వేరేవి నేను ఆర్డర్ పెట్టాను. అవి అయితే ఇంకా రాలేదు, ఇంకా 2 days పడుతుంది టైమ్. ఇవైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. చాలా బాగుంది ప్రోడక్ట్, అదంతా చాలా బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే నాకు 399 ఎంత 399 కాదండి 350 ఎంత పడ్డవి ఇవి. సో బెటర్ అనిపించింది. అండ్ నాకు మా బాబుకి మా పాపకి కాబట్టి సరిపోతుంది. ఎక్కువ బట్టలు కూడా ఏముండవు, డైలీ వేర్. పిల్లలు అంటే యూజ్ చేసినవి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి మీద వేసుకుంటారు కదా. సో అందుకని కొత్తవి అంతా ఎక్కువ వేయడానికి ఇష్టపడను. ఎప్పుడైనా చర్చికి లేదా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే కొత్తవి వేస్తాను అనమాట. ఇంకా డైరీ వేసే కాబట్టి మాకు ఇది సరిపోతుంది అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి. అండ్ మనం లాక్కోవడానికి అలమరలో పెట్టిన తర్వాత కబోర్డ్లాగా అది లాగడానికి కూడా మనకి చాలా బాగా ఇచ్చారన్నమాట. హ్యాండిల్ లాగా ఇలా లాగడానికి అనమాట. అది బాగా నచ్చింది నాకైతే. సో అలా నేనైతే ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. అండ్ నేను ఇవి ఓపెన్ చేశాను కదా, ఈరోజైతే నేను ఏమి దాంట్లో పెట్టాలి సర్దుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. చాలా వర్క్ చేసేస్తూ ఉన్నాను, అందుకనే కొంచెం టైర్డ్ అనిపించింది. నేనైతే సాటర్డే రోజైతే ఈ పని పెట్టుకుందాం అని అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో అది సదిరేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను, ఎలా సర్దుతున్నాను ఏంటి అని చెప్పేసి కూడా లాగ్ అయితే చేస్తాను. మేబీ ఆ లాగ్ మీకు ట్యూస్డే అయితే రావచ్చు. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, మేము ఒక వీడియో తీయాలి అంటే దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. మీరు చూసినంత ఈజీ అయితే కాదు కదండి. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. క్యాచ్ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.